ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మఒడికి చేరుకున్నాడు. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య హుస్సేన్ సాగర్ లో బడా గణేశుడి నిమజ్జనం జరిగింది. అంతకుముందు మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగున నీరాజనం పలికారు. అటు బాలాపూర్ గణనాథుడు కూడా గంగమ్మఒడికి చేరాడు. వెళ్లి రావయ్య గణపయ్య మళ్లీ రావయ్య లంబోదర అంటూ ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. 10 రోజుల పాటు అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఆద్యాంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. భక్తజనం చూస్తుండగానే కనురెప్పపాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మహాగణపతి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఉత్సవ కమిటీ నిర్వాహకులు చివరిసారిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4వ క్రేన్ వద్ద 70 అడుగుల బొజ్జ గణపయ్య నిమజ్జనం జరిగింది. అంతకుముందు ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర కనుల విందుగా సాగింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ నుంచి మహాగణపతి బయలుదేరాడు. 70 అడుగుల భారీ మహాగణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల సౌండ్ మధ్య ట్యాంక్ బండ్కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహాగణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. బై బై గణేష అంటూ భక్తుల నినాదాలతో పరిసరాలు మార్మోగిపోయాయి. డెబ్బై ఏళ్లుగా ఖైరతాబాద్ లో వివిధ రూపాల్లో పూజలందుకున్న గణేశుడు ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ఎత్తైన మట్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఓవైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలు భక్తులను మరింత ఆకట్టుకున్నాయి. ముందుగా ఆయా విగ్రహాలను టస్కర్ల పైకి చేర్చి అనంతరం భారీ క్రేన్ సహాయంతో మహాగణపతిని టస్కర్ పైకి చేర్చారు. శోభాయాత్ర ప్రారంభమయ్యే ముందు ఖైరతాబాద్ గణపతికి పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటరియేట్ మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మహాగణపతికి అడుగడుగున భక్తులు నీరాజనం పలికారు. లక్షలాది మంది భక్తులు నినాదాల మధ్య మహాశక్తి గణపతి నిమజ్జనమయ్యారు. అటు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 12 వద్ద బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం జరిగింది. భారీ క్రేన్ సహాయంతో గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం బాలాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల కోలాహల మధ్య వైభవంగా సాగింది. డైమండ్ హోటల్, అక్కడి నుంచి మైసమ్మ కట్ట మీదుగా చాంద్రయానగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎన్జే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ వై జంక్షన్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర జరిగింది. అనంతరం బాయ్ బాయ్ గణేష్ నినాదాల మధ్య బాలాపూర్ గణనాథుడు నిమజ్జనమయ్యాడు.